సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇక అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసింది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులపైన కేబినెట్ ఆమోదం తెలిపింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపైన కేబినెట్ లో చర్చించినట్లుగా సమాచారం. ఇక ఆపరేషన్ సింధూర్ అంశంపై కేబినెట్ లో చర్చించారు. భారత సైన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కేబినెట్ ఉగ్రవాదుల చర్యలపైన కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతుగా ఉన్నట్లుగా ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు కేబినెట్ అభినందనలు తెలిపింది. కాగా ఆపరేషన్ సింధూర్ పేరుపై కేబినెట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. గొప్ప ఆలోచనలో కేంద్ర ఈ పేరు పెట్టిందని కూడా బాబు పేర్కొన్నారు. ఇక నుంచి ఏపీలో కూడా పథకాల పేర్లు అందరికీ దగ్గరయ్యేలాగా ఉండాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు రానున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, ఎస్పీ రత్న కలిసి విమానాశ్రయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను ప్రత్యేకంగా సమీక్షించారు. ముందస్తు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పర్యటన సమయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి అంటూ సూచనలు చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలంలోని హంద్రినీవా కాలువ వెడల్పు పనులను కూడా ప్రారంభించనున్నారు. అలాగే ఛాయాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. తిరుపతి శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. 5,001 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కంపెనీలో 2,000 మందికి ఉపాధి లభించనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. 839 కోట్ల రూపాయలతో 5 అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. Electronics for choosing Andhra Pradesh. I know that all our neighboring states were chasing you for this investment. You have an amazing leadership team here. They have done an amazing job in negotiating on your behalf, and we will work hard together a successful project. And I would like to request the leadership of LG to also bring your sister companies to this wonderful ecosystem. All your partners, all your suppliers, we would love to host them here. You have the entire leadership of Sri City in front of you. I wouldn't say they're more aggressive than the government, but they're as aggressive as the state government. They are eager to build an entire ecosystem that we believe will be very critical in making this ecosystem not only successful, but thrive over the next century. It's not about one plant or one project. We want to build an LG city here in Sri City, and we request the support of the LG leadership here to make this a success. With every job created, with every innovation launched, we are scripting Andhra's. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మిషన్ పైన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రమూకలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారత సైన్యానికి సంఘీభావంగా నెక్లెస్ రోడ్లో సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయాల్లో మేమంతా ఒక్కటే, అందరం భారతీయులమని అన్నారు. ఇక ఉగ్రవాదం పైన పోరాటం విషయంలో కేంద్రానికి, సైన్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. జవాన్లకు అండగా నిలిచేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు మన సైన్యం గట్టి సమాధానమిచ్చింది అన్నారు. పాకిస్తాన్ కు స్వతంత్రం ఇచ్చిందే తాము అని, మనం తలుచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయడానికి ఎంతో సమయం పట్టదని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చొచ్చుకొచ్చి భారతీయ పౌరులను పాకిస్తాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదులు మన సోదరులను మట్టుబెట్టి మన ఆడబిడ్డలు, మన అమ్మలు, మన చెల్లెళ్ళ యొక్క నుదుటి సింధూరాన్ని ఈరోజు తుడిచివేసి
అంతర్జాతీయ ముఖ చిత్రంలో భారతీయుల మీద ఉగ్రదాడి చేయగలుగుతామని ఉగ్రవారుడు విర్రవీగుతున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా 140 కోట్ల భారతీయులు అందరము ఒక్కటే. ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్ళను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి, దేశ సమైక్యతకు సైనికులాగా ఆత్మస్థైర్యానికి భంగం కలిగిస్తే సహించేదే లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పాకిస్తాన్ దేశంపైన దాడికి ప్రయత్నిస్తే సైన్యం ధీటుగా బదులిచ్చారని అన్నారు. దేశ గగనతలంలోకి ప్రవేశించడం గగనమే విధంగా సైనికులు కూడా ప్రహార కాస్తూ దాడులను తిప్పికొడుతున్నారని తెలిపారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరిట సైన్యం విరోచిత పోరాటానికి భంగం కలిగేలాగా వ్యాఖ్యలు చేసిన, వార్తలు ప్రచురించిన, సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సహించేదే లేదని అన్నారు. ఆపరేషన్ సింధూర్ భారత మాత నుదుట సింధూరమేనని, భారత మహిళలను దిట్టి సింధూరమేనని తెలిపారు. ఇక దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే దేశ పొలిమేర వరకు తరిమి కొడతామని అన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులకు అండగా నిలిచిన వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు. యుద్ధ సమయంలో సైన్యాన్ని తక్కువ చేసి చూపించడం సరికాదన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు బాసంఘారి వెంకట్, కాసునగొట్టు సంతోష్, అదేవిధంగా కొత్తపల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత బ్లాగులలో మీరు రాసేటువంటి న్యూస్ ఆర్టికల్స్లలో ఈ దేశం విచ్ఛిన్నమయ్యేటువంటి రీతి లోపల వార్తలు రాసిండ్రు. అయినా ప్రజలు సంయమనం పాటించారు. అమాయకులు, ఏ రకం కూడా తీవ్రవాదంతో సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి ఆడబిడ్డలు ఈ దేశంలో కశ్మీర్ అంతర్భాగం అయిన తర్వాత కశ్మీర్కు ఉన్నటువంటి ఆదాయం టూరిజం మీద వచ్చేటువంటి ఆదాయం అని నమ్మి 2,50,000 మంది టూరిస్టులు జమ్మూ కాశ్మీర్కి మీకు ఉపాధి కల్పిస్తే మీరు అక్కడ వాళ్ళకి పర్యాటకులకి ఏదో చూపిస్తున్నట్టు నటిస్తూ వాళ్ళని చంపడానికి సహకరించిన వాళ్ళని ఎవరిని కూడా ఈ దేశ ఎన్ఐఏ వదిలిపెట్టదు, ఈ దేశ ఆర్మీ వదిలిపెట్టదు. మళ్ళీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఆర్టికల్ 19 లేదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా, నీకెంతుందో నాకు కూడా అంతే ఉంటుంది. అందుకని యుద్ధం సమయం లోపల ఏ దినపత్రిక అయినా, ఏ టీవీ ఛానల్ అయినా, ఏ బ్లాగులైనా, ఏ ట్విట్టర్ అకౌంట్లైనా ఈ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా ఈ దేశ సైన్యాన్ని తక్కువ చేసి చూపించే రీతి లోపల ఎవరు పోస్టులు పెట్టినా జరగాల్సిందేదో జరుగుతుంది. జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు సమయం. ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారానే ప్రజలకు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇక ఖమ్మంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. ఇక 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వైద్య రంగానికి 5,950 కోట్లు మాత్రమే ఖర్చు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలోనే 11,482 కోట్లు ఖర్చు చేసిందని భట్టి వివరించారు. ఉద్యోగుల అవసరాలు తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందుంటుందని ముఖ్యమంత్రి చెప్తే దానిని చిలువలు పలువలు చేసి బీఆర్ఎస్ మాట్లాడుతోందని మండిపడ్డారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఈరోజు మనం శాంక్షన్ చేసి ముందు పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది సంక్షేమం అంటే పేదల కోసం ఆలోచన చేసేటువంటి విధానం అంటే. అంతేకాదు ఒకటేసారి 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఎకరా. ఇక తెలంగాణలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. మంత్రులు, అధికారులతో కలిసి బుద్ధ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీని పరిధిని మరింత విస్తరించేలాగా ప్రత్యేక పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్టేషన్కు ఏసీపీ తిరుమల్
ఎస్హెచ్ఓగా వ్యవహరించనున్నారు. ఇక 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్టేషన్లో 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు. ఇక హైడ్రాకు 70 వాహనాలను ప్రభుత్వం అందజేసింది. సో ఇది ఇవన్నీ చేస్తున్న క్రమంలో మాకు ఇప్పుడు మీరు ఒక పోలీస్ స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం అనేది, దానికి ఒక సిబ్బందిని కేటాయించడం అనేది కూడా ఇది హైడ్రాని చాలా బలోపేతం చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ రావడంతో ల్యాండ్ గ్రాబింగు, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్సు, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ అంటే ఏమన్నా పొల్యూషన్, వాటర్ బాడీస్ పొల్యూషన్ చేయడానికి అంటే పొల్యూటెంట్స్ వదులుతున్నా కానీ, లేకపోతే డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, దీని అంటే దాని ముందున్నటువంటి ఎవరైతే పాత్రదారులు కాకుండా వెనకాల ఉన్నటువంటి సూత్రధారుల్ని అంటే చీటింగ్, ఫోర్జరీ చేసిన వాళ్ళు. హైదరాబాద్లోని బుద్ధ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయి అక్కడ ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని సీఎం అన్నారు. ఢిల్లీతో పాటు దేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో జీవించలేని పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా అంటే ఇల్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేదని, అది ప్రజలు గుర్తించాలని అన్నారు. చిన్న వర్షం పడితే హైదరాబాద్ నగరం మొత్తం అల్లకల్లోలం అవుతుందని, ఇంటి నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి ఉండదు, కాలనీలన్నీ చెరువులను తలపిస్తాయని గుర్తు చేశారు. ఇక భవిష్యత్తులో అలాంటి పరిస్థితి ఏర్పడొద్దనే ఉద్దేశంతోనే హైడ్రాను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఒరిజినల్ సిటీ, ఈ సిటీని పునరుద్ధరించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలని ఆలోచన చేసి ఈరోజు వివిధ శాఖల మధ్యలో సమన్వయం లేదు. ఈరోజు ఇక్కడ చాలామంది పోలీస్ అధికారులు ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం, నిలువరించదలుచుకున్నాం, అవసరమైతే నిర్మూలించదలుచుకున్నాం ఆక్రమణదారులను. అందుకే వెల్కమ్ బ్యాక్. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కొన్ని శక్తులపైన నిఘా ఉంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సోషల్, డిజిటల్ వేదికలపైన దేశ వ్యతిరేక ప్రచారంపైన నిఘాను తీవ్రతరం చేయాలని, తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించిందని సంబంధిత వర్గాలైతే తెలిపాయి. ఆపరేషన్ సింధూర్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఇక ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ పేరిట గట్టిగా బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ ఆపరేషన్ గురించి వివరించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష భేటీకి పలువురు నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజకీయ పార్టీలకు వివరించారు. ఈ నెల 7న భారత వాయుసేన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపైన మెరుపు దాడి చేసింది. భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన ఈ ఎయిర్ స్ట్రైక్ విజయవంతం అవ్వడంపై దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ ఆపరేషన్ సింధూర్పై ఈ రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినందుకు మన సాయుధ దళాలను, ప్రభుత్వాన్ని నేను అభినందించాను. అలాగే రెసిస్టెన్స్ ఫ్రంట్కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించాలని కూడా సూచించినట్లుగా తెలిపారు. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా గుర్తించే విధంగా భారత ప్రభుత్వం యుఎస్ఏని అభ్యర్థించాలని కూడా ఓవైసీ సూచించారు. అలాగే FATF-లో పాకిస్తాన్ను గ్రే లిస్టులో చేర్చడానికి భారత్ ప్రయత్నం చేయాలని కూడా సూచించినట్లుగా ఓవైసీ తెలిపారు. मौका है कि वो यकीनन पाकिस्तान को कन्फ्रंट करें, मगर कश्मीरियों को अडॉप्ट करें. आप कश्मीरियों को खरीब करें. और ख़ास तौर से मैंने कहा कि जो पूंछ में जो
लोगों की मौत हुई, सिविलियन लोगों की, और उरी में जो लोग जख्मी हुए, जिनके घर को नुकसान पहुंचा, गवर्नमेंट उनको टेररिस्ट विक्टिम का ऐलान करे, क्योंकि पाकिस्तान शेलिंग में उनकी मौत हुई है, और सिक्योरिटी रिलेटेड एक्सपेंडिचर के तहत मरने वालों को एक्सग्रेशिया दे और सरकार उनका घर बना के दे। और मैंने कहा कि साउथ कश्मीर में गवर्नमेंट को बहुत एहतियात से काम करने की ज़रूरत है। वहाँ के यूथ को हमको करीब करना है, और जो ऑपरेशन सिंदूर हुआ उसका मेरी नज़र में सबसे बड़ा इम्पोर्टेंस ये है कि मुरीद के और भावलपुर पर अटैक होना, ये नॉन टेररिस्ट ऑर्गेनाइजेशन के हेडक्वार्टर्स हैं, ये बहुत अहम जिसको हमको समझने की जरूरत। భారత రక్షణ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్ నిర్వహించిన తీరు, దాని ఖచ్చితత్వం ఊహకందనిదని, ఇది అత్యంత ప్రశంసనీయమైనటువంటి విజయమని ఆయన కొనియాడారు. మన సైన్యం చూపిన ధైర్య సాహసాలకు వారిని అభినందిస్తున్నారని అన్నారు. ఈ కీలకమైన ఆపరేషన్లో భాగంగా 9 ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. భద్రతా దళాల అంకిత భావం, సాహసోపేతమైన చర్యల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. प्रश्न उठता है कि ये अर्जेंट क्यों था? इसका एक बड़ा कारण था क्वालिटी। आप सभी स्पेशलिस्ट के समक्ष मैं यह कह सकता हूं कि सरकार ने क्वालिटी को अपना प्रायोरिटी रिफॉर्म एजेंडा बनाया है। हमने क्वालिटी इंप्रूवमेंट को ही टारगेट करते हुए ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन किया। तब से लेकर आज तक डिफेंस पीएसयूज ने लगातार सुधार किया है, और कॉर्पोरेटाइजेशन के पश्चात ప్రధాని మోదీ కీలక శాఖల కార్యదర్శులతో భేటీ అయ్యారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రత, తాజా పరిస్థితులపైన చర్చించారు. మంత్రిత్వ శాఖలన్నీ పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ సైన్యం ఒక సంచలన ఆరోపణ చేసింది. ఈ రోజు ఉదయం లాహోర్తో పాటు పాకిస్తాన్లోని పలు నగరాల్లో తీవ్రంగా పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయానికి లోనయ్యారు. భారత్ మళ్లీ దాడికి దిగుతుందా అనే అనుమానాలు ప్రజల్లో వెల్లువిరిశాయి. ఇదే సమయంలో పాక్ సైన్యం మీడియా విభాగమైన ఐఎస్పీఆర్ శక్తివంతమైన ఆరోపణలు చేస్తూ ఈ పేలుళ్లకు భారతదేశమే బాధ్యత అని ప్రకటించింది. ఇక అంతేకాకుండా భారతదేశానికి చెందిన 12 డ్రోన్లను తామే కూల్చేశామని వెల్లడించింది. ఈ దాడిలో పాకిస్తాన్కి చెందిన 1600 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ పై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, డిఫెన్స్ కి చెందిన కల్నల్ సోఫియా కురేషి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా పాక్ తీవ్రంగా హెచ్చరించారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయలేదని భారత్ చెప్పినా కూడా బుధవారం రాత్రి పశ్చిమ, ఉత్తర స్థావరాలపైన పాకిస్తాన్ దాడికి ప్రయత్నం చేసిందన్నారు. పాక్ మిసైల్ శిథిరాలు అనేక చోట్ల పడ్డాయి. దాదాపు దేశంలోని 7 ప్రాంతాల్లో పాక్ దాడికి యత్నించింది. అయితే పాక్ ఏ తీవ్రతతో దాడి చేసిందో తాము అదే తీవ్రతతో ప్రతిదాడి చేశామని స్పష్టం చేశారు. పాక్ దాడులను ధీటుగా తిప్పికొట్టామని పేర్కొన్నారు. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నిర్వీర్యం చేసినట్లుగా తెలిపారు. దేశంలోని అనేక సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడుల తీవ్రతను పెంచింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, లుధియానా, అధంపూర్, బఠిండా, చండీగఢ్, నాల్, ఫలోధి, ఉత్తర్లై, భుజ్ ప్రాంతాల్లో దాడులకు యత్నించిందని తెలిపారు. To the UN 1267 Sanctions Monitoring Committee. In fact, we are going to be meeting with the team again very soon, and we will be providing an update to the information that we have provided earlier. But what is Pakistan has increased the intensity of its unprovoked firing across the line of control using mortar and heavy caliber artillery in areas in Kupwara, Baramulla, Uri, Poonch, Mendhar and Rajouri sectors in Jammu and Kashmir. आज सुबह भारतीय सशस्त्र बलों ने पाकिस्तान के कई स्थानों पर वायु रक्षा रडार और प्रणालियों को निशाना बनाया। भारत की प्रतिक्रिया समान क्षेत्र में समान तीव्रता के साथ की गई। यह विश्वसनीय रूप से ज्ञात हुआ कि लाहौर में स्थित ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక గొప్ప దార్శనిక నాయకుడని, ఆయన పాలనా విధానం, కౌటిల్యుడి
తత్వానికి ఆచరణాత్మక రూపమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రశంసించారు. దేశ రాజధానిలో ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ప్రసంగించారు. ఇక పరిపాలనలోని ప్రతి అంశానికి రాజనీతి, భద్రత, పాలకుల పాత్ర వంటి విషయాల్లో కౌటిల్యుడి ఆలోచన విధానం ఒక సమగ్ర గ్రంథం వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక భారతదేశం శాంతి కాముక దేశమని, ప్రపంచ శాంతి అలాగే సౌభ్రాతృత్వం, ప్రపంచ సంక్షేమాన్ని ఎల్లప్పుడూ కూడా విశ్వసిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. We had a concept, fly-by-night concept. Same can be seen with the ISIS. But Kautilya imagined then that this will be ever shifting. Let me quote Kautilya. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. గతంలో నమోదైన పరువు నష్టం కేసులో శిక్ష పడటం, ఆయన పౌరసత్వానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న ప్రశ్నలను కారణంగా చూపుతూ ఈ పిటిషన్ దాఖలైంది. అయితే పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక భారత్ పాక్ల సంయమనం పాటించాలని కోరారు. ఇరు దేశాల మధ్య కూడా శత్రుత్వాన్ని అంతం చేయడానికి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన విధ్వంసకర దాడి అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రమాదకరంగా మారాయి. అయితే రెండు దేశాల దాడుల వల్ల మహిళలు, పిల్లలు, అమాయకపు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరం అని తెలిపారు. ఇక తీవ్రత పెరిగే కొద్దీ కూడా మరికొద్ది మంది కూడా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ఛాన్స్ ఉందని కూడా అన్నారు. ఇక సైనిక పరిష్కారం విధానాన్ని విషాదాన్ని మాత్రమే మిగులుస్తుందని, కాబట్టి ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని పునరుద్ధరించే ప్రయత్నాలను ప్రారంభించాలి అని తెలిపారు. ఇక నిరంతర ప్రయత్నాల ద్వారా మాత్రమే విద్వేషాలను తగ్గించగలమని పేర్కొన్నారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో స్వతంత్ర పోరాటం మరోమారు తీవ్ర రూపం దాల్చింది. ఇక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తన కార్యకలాపాలను ముమ్మరం చేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ BLA తమ ప్రత్యేక దేశ డిమాండ్ను బలంగా వినిపిస్తోంది. ఇక బలూచిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో స్థానిక బలూచ్ ప్రజలు పాకిస్తాన్ జాతీయ పతాకాలను కూడా తొలగించి వాటి స్థానంలో బలూచిస్తాన్ జెండాలను ఎగురవేస్తున్నారు. భారత ఆపరేషన్ సింధూర్, డ్రోన్ దాడుల వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక కొన్ని వర్గాలైతే ఈ విధంగా పేర్కొంటున్నాయి. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి ఒక అవకాశంగా భావిస్తున్నట్టుగా విశ్లేషకులైతే భావిస్తున్నారు. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ నేడు పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపైన విరుచుకుపడింది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, గజ్రాన్వాలా సహా మొత్తం 12 నగరాలపైన డ్రోన్లు కలకలం రేపాయి. ఇక ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాకిస్తాన్ ఎంపీ పార్లమెంట్లో ఒకంత కన్నీటి పర్యంతమయ్యారు. దయచేసి భారత్ నుంచి పాకిస్తాన్ను కాపాడండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను అని రోధిస్తూ అభ్యర్థించారు. ఇది మా తప్పిదమో, మా లోపమో లేదా మరేదైనా కారణమో తెలియదు, కానీ ప్రస్తుతం మమ్మల్ని అన్ని చోట్ల నిందితుల్లా పరిగణిస్తున్నారు. మనమంతరం దేవుణ్ణి క్షమాపణ కోరాలి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. तो इसलिए जनाब स्पीकर ये बात वाज़ा कर देनी चाहिए, हमारी कौम यकजा है। मैं इन सब से कहूंगा कि मिल के चलो और अपने रब से रजू करो। रब काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। आपने कायदे आजम को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो। आप खान अफकलात को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने पाकिस्तान की करना है, ये मुल्क बन के रहेगा और तुमने तो ये ऐसा बड़ा मोइज़ा।
పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపైన భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మద్దతు ప్రకటించారు. అవసరమైతే జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. భారత్ పాక్ల దాడులు భయంకరంగా ఉన్నాయన్నారు. తనకు 2 దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయని, తనకు వారి గురించి బాగా తెలుసునన్నారు. ఇక ఇద్దరు శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకొని దాడులను ఆపాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తక్షణం దాడులను ఆపుతారని ఆశిస్తున్నట్లుగా చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్.